వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడు పెద్దలు ఆయనకాయనే పెద్ద మనిషిలాగా భావించే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజున గాంధీ భవన్లో ఈయనొక్క ప్రెస్ మీట్ పెట్టిండు. ఈయన ఎందుకు పెట్టిండంటే జగ్గారెడ్డిగా పోటీగా అయ్యో నేను తిట్టకుంటే మరి నేనెక్కడెనక పడిపోతానో అని ఈరోజు ఈటల రాజేందరు నువ్వు చాలా మంచోని అనుకున్నా, నువ్వు 7 సార్లు గెలిచినావు అనుకున్నా, నువ్వు పెద్ద నాయకును అనుకున్నా, గిట్ల మాట్లాడతావా రాజేందర్ అన్న అంటాడు. వాస్తవంగా నువ్వు మాట్లాడి 7 సార్లు గెలిచిండు, అది గెలిచిండు. నువ్వు ఒక్కసారి గెలవకపోతే పిసిసి అధ్యక్షులు అయితే నీ అంత పరిజ్ఞానం అందరికీ లేదు. అధ్యక్షులు వారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న, నువ్వు ఈ రోజున ఈటల రాజేందర్ అన్న గురించి ప్రెస్ మీట్ పెడితే పెద్ద నాయకుని కాదు. నువ్వు ప్రశ్నించేది నీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించు. ఇలా అయ్యా నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తే రేవంత్ రెడ్డి గారు మనల్ని ఇలా ప్రజలు చీకొడతాన్లు, ఎమ్మెల్యేలు చీకొడతాన్లు, మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిడతాన్లు అని ఇవాళ మన హామీలు ఏమైనాయి, మన తుల బంగారం అయినాయి, నిరుద్యోగుల సమస్య ఏమైంది, రైతుల సన్న రకానికి 500 బోనస్ ఏమైంది, మనను బ్రోకర్ గాళ్ళు జోకర్ గాళ్ళు అంటాలని మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ ఇంకోటి అంటాడు, ఈటల రాజేందర్ అట దేవుళ్ళ భూములు ఆక్రమించుకున్నాడట. మహేష్ కుమార్ గౌడ్ ఇలా ప్రభుత్వం ఎవరిది ఉన్నది? నీది ఉన్నది. నువ్వేం చేయి, నువ్వు మొగోనివి అయితే సిట్టింగ్ జడ్జితోని విచారణ జరుపు. ఈటల రాజేందర్ అన్న దేవాలయ భూములు ఆక్రమించుకున్నాడా? నువ్వు బ్రోకర్ మాటలు మాట్లాడకు. కేసీఆర్ ఏమన్నాడు? కేసీఆర్ ఏం చేసిండు? ఆయన విచారణ చేసిండు, ఏం చేసిండు? ఏం బీకింది లేదు. కేసీఆర్ రాజకీయంగా గిట్లనే విమర్శలు చేసి రాజకీయ నిరుద్యోగుడు అయిండు. ఇలా ఈటల రాజేందర్ అన్న మచ్చలేని ఉద్యమ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్, నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవకపోతేవి, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిన్ను ఒక డమ్మీగా ఉండాలి రేవంత్ రెడ్డి అని నిన్ను డమ్మీ వ్యక్తిని నాకు ఇంటికాడ ఒక కావలగారు మన అటెండర్ ఉండాలని నిన్ను పెట్టుకున్నాడు. నువ్వు కూడా ఒక లీడరు, నువ్వు ఈటల రాజేందర్ ఒక ఉద్యమ నాయకుని విమర్శించే స్థాయా మహేష్ కుమార్ గౌడ్ గారు అంటాడు. ఈయన ఈటల రాజేందర్ నీది ఏం కులమాయా అంటాడు. మహేష్ కుమార్ గౌడ్ ఈటల రాజేందర్ కులం ఏంటంటే ఈటల రాజేందర్ సన్ ఆఫ్ మల్లయ్య, రాజ్ పెట్టుకో. ఈటల రాజేందర్ కులం ఏంటంటే పేదోని కులం. ఈటల రాజేందర్ గుణం ఏంటంటే పేదోని సహాయం చేసే గుణం. మీ లెక్క 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పైసలు బ్రోకరేషన్ వేసే వ్యక్తిత్వం కాదు మహేష్ కుమార్ గౌడ్. ఈటల రాజేందర్ ఇంటివో ఎంతమంది పేదలకు అన్నం పెడతాలో, ఎంతమంది పేదలు అన్నం తింటాలో, ఎంతమంది పేదలు ప్రజా సమస్యల గురించి చెప్పుకుంటుంటే ప్రజల సమస్యలు ఇన్ని విమర్శించాలి మహేష్ కుమార్ గౌడ్. ఈటల రాజేందర్ అట రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఫ్రస్ట్రేషన్ గురై వీళ్ళని విమర్శిస్తున్నారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఏ రోజు పదవులకు వెంపర్లాడి పదవులు కోరుకోలే మహేష్ కుమార్ గౌడ్. రాజేందర్ గారిని వెతుక్కొని పదవులు వచ్చినాయి తప్ప, ఆయన ఉందాతనని పదవులు ఇచ్చింది తప్ప, ఈ రోజేమో మీ కాంగ్రెస్ని విమర్శించే పదవులు రాదు మహేష్ కుమార్ గౌడ్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వం పనితనాన్ని చూసే రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. ఏదో నిన్ను విమర్శిస్తే ఈ రోజున పదవులు రావు. ఇంకోటి అంటాడు, ఈ ఈటల రాజేందర్ ఈ భూములు ఆక్రమించినాడు. నీకు దమ్ము ధైర్యం నీకు జగ్గారెడ్డికి ఉంటే పేదోళ్ళ హైడ్రా భూములు ఆక్రమించి తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారు అన్నగారు ఇల్లు కట్టిండు అంటాడు హైడ్రాలా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు జగ్గారెడ్డి నువ్వు మొగోళ్ళు అయితే ఫస్ట్ ఆ ఇల్లు కూల్చి మీరు ఆదర్శకు నిలువురు. ఇంకోటి కూడా ఓవైసీ సోదరులు మీకు దమ్ము ఉంటే కాలేజీ కూల్చుర్రి గది. కానీ ఈరోజు ఈటల రాజేందర్ గారి గురించి ఈటల రాజేందర్ అనేటోడు ఫస్ట్రేషన్ గురిగాడు. ఈటల రాజేందర్ అన్న అంటే ఫస్ట్రేషన్ తెప్పిస్తాడు, హుందాగా ఉంటాడు, ఉద్యమకారుడు. కానీ ఈరోజు ఈటల రాజేందర్ అనేది ఈకనైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ అడుగురు. లేకుంటే ప్రజలు కానీ ఎక్కడ విద్యార్థులు కానీ ఉస్మానియా విద్యార్థులు కానీ మిమ్మల్ని తరుముకుంటూ కొడతారు.